Hi students, today our topic is calorimetry. So what is a calorimetry? The branch of science which deals with the measurement of heat is called calorimetry. So this is a science. This is a branch of science. It deals with the measurement of heat. సో ఏదైతే హీట్ని మెజర్ చేస్తుందో సైన్స్ని ఏంటంటే కెలోరిమెట్రీ అంటాం. సో ద ఆపరేటర్స్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్ ఈస్ కాల్డ్ కెలోరీమీటర్. ఓకే, దీంట్లో యూజ్ చేసే డివైస్ని కానీ ఇన్స్ట్రుమెంట్ని కానీ ఆపరేటర్స్ కానీ ఉంటాయంటే కెలోరీమీటర్ అంటూ ఉంటాం. ఓకే, కెలోరీమెట్రీ మీన్స్ దట్ ఈస్ అ సైన్స్ దట్ డీల్స్ విత్ ద మెజర్మెంట్ ఆఫ్ హీట్. The device which is used to measure the device which is used to this purpose is called calorimeter. So now let us see what is the principle of the calorimeter. If two bodies are two different temperatures are brought into thermal contact, then heat is lost by the hot body and heat is gained by the cold body until they attain థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం మీన్స్ కామన్ టెంపరేచర్. ఏంటంటే టూ బాడీస్ ఏంటంటే ఒకటి హాట్ బాడీకి ఒకటి ఏంటంటే కోల్డ్ బాడీ. సో ఈ రెండింటిని తీసుకొచ్చి రెండు యాడ్ చేయండి. రెండు యాడ్ చేసేటప్పుడు అవుతుంది, హాట్ బాడీ నుంచి హీట్ అనేది కోల్డ్ బాడీకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఓకే, ఈ హీట్ ఆఫ్ ఫ్లో ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే టూ బాడీస్లో థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చేంత వరకు. థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చేంత వరకు అంటే టూ బాడీస్లో ఒక కామన్ టెంపరేచర్ వచ్చేంత వరకు. ఫర్ సపోజ్ ఫస్ట్ బాడీ 50 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉందనుకోండి, సెకండ్ బాడీ ఏంటి కోల్డ్ బాడీ ఒక 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉందనుకోండి. ఈ రెండింటి ఎప్పుడైతే జాయిన్ చేస్తామో 50 + 20 ఏమవుతుంది, 70 అవుతుంది. 70 అంటే బై 2 చేస్తే 35, అంటే కామన్ టెంపరేచర్ ఎంత 35, యావరేజ్ టెంపరేచర్ ఎంత 35 డిగ్రీ సెల్సియస్. అంటే 35 డిగ్రీ సెల్సియస్ టూ బాడీస్లో టెంపరేచర్ ఎంత 35 డిగ్రీ సెల్సియస్ వచ్చేంత వరకు హీట్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ కామన్ టెంపరేచర్ ఆర్ ద బాడీ ఈజ్ ఎట్ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే, ఇఫ్ హీట్ ఈజ్ నాట్ లాస్ట్ బై ఎనీ అదర్ ప్రాసెస్. అక్కడ హీట్ అనేది ఫర్ సపోజ్ ఎప్పుడైతే ఈ రెండు బాడీస్ని జాయిన్ చేసామో, రెండు బాడీస్ని కనెక్ట్ చేసామో, హీట్ అనేది వేరే అదర్ ప్రాసెస్ వల్ల లాస్ అవుతలేదు అనుకుంటే, హీట్ లాస్ట్ బై ది హాట్ బాడీ దట్ షుడ్ బి ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ. హీట్ ఏదైతే లాస్ అయిన ఇప్పుడు హాట్ బాడీ హీట్ లాస్ అవుతుంది కదా, ఈ లాస్ అయిన హీట్ ఏంటంటే కోల్డ్ బాడీ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎంత హీట్ లాస్ అయితే ఆ హీట్ అయిన లాస్ మొత్తం దేనికి వెళ్తుంది, కోల్డ్ బాడీకి వెళ్తుంది. ఓకేనా, ఇక్కడ ఎనర్జీ అనేది లాస్ కావట్లేదు. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వీ కెనాట్ డిస్ట్రాయ్ ఆర్ వీ కెనాట్ క్రియేట్ ది ఎనర్జీ, బట్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్. సో సేమ్ దానిలాగా ఏంటంటే ఇక్కడ హీట్ ఏదైతే హాట్ బాడీ లాస్ అయిందో ఆ లాస్ అయిన హీట్ ఏంటంటే కోల్డ్ బాడీకి వెళ్తుంది, అంటే కోల్డ్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా, హీట్ లాస్ట్ బై ది హాట్ బాడీ దట్ షుడ్ బి ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్? ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ టూ బాడీస్ తీసుకుందాం, అంటే దీస్ టూ బాడీస్ ఆర్ ఎట్ టూ డిఫరెంట్ టెంపరేచర్స్. One is hot body, another one is cold body. Now what is the mass of the first body? For suppose consider a hot body of mass m1, specific heat s1 is at T1 degree Celsius, is kept in thermal contact with another cold body of mass m2 and specific heat s2 at temperature T2 degree Celsius. Okay, now two bodies ఏంటంటే ఫస్ట్ బాడీ మాస్ ఏంటంటే m1, స్పెసిఫిక్ హీట్ s1, అదేంటంటే T1 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. సో ఇక నెక్స్ట్ బాడీ ఏంటి, ద మాస్ ఆఫ్ ది సెకండ్ బాడీ m2, s2 మీన్స్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, T2 మీన్స్ సెకండ్ బాడీ ఈజ్ ఎట్ టెంపరేచర్ T2 డిగ్రీ సెల్సియస్. సో నౌ T3, వాట్ ఈస్ ద T3? T3 ఈజ్ కామన్ టెంపరేచర్ అటెండెడ్. ఫర్ సపోజ్ ఈ టూ బాడీస్ని జాయిన్ చేసామనుకోండి, యాడ్ చేసినాం అనుకోండి, వాట్ హ్యాపెన్, ఈ హాట్ బాడీని కోల్డ్ బాడీని జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక కామన్ టెంపరేచర్ అనేది వస్తుంది దానికి ఆఫ్టర్ సమ్ టైమ్. సో దట్ కామన్ టెంపరేచర్ ఇస్ T3 అని తీసుకుంటున్నాము. ఓకే, హీట్ లాస్ట్ బై ది హాట్ బాడీ. ఏదైతే మనకు హాట్ బాడీ నుంచి హీట్ లాస్ అయిందో ఆ లాస్ అయిన హీట్ మొత్తం ఏంటి, కోల్డ్ బాడీకి వెళ్తుంది. ఓకేనా, వాట్ ఈస్ ద హీట్ లాస్ట్ బై ది హాట్ బాడీ? దట్ ఈస్ m1 s1 T1 - T3. ఓకే, T1 - T3 ఎందుకు తీసుకున్నాము అంటే
సో T1 ఏంటి హైయర్ టెంపరేచర్, T3 మీన్స్ కామన్ టెంపరేచర్. సో కామన్ టెంపరేచర్ కన్నా ఫస్ట్ బాడీలో ఉన్న టెంపరేచర్ హైగా ఉంటుంది. సో T1 మైనస్ T3. సో నెక్స్ట్ ఏంటి హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ. వాట్ ఈస్ ద హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ M2S2 T3 minus T2. What is the T3 common temperature? T2 means the temperature of the cold body. Okay, temperature of the cold body temperature కన్నా కామన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో I have taken T3 minus T2. So what is the general formula of the heat energy which is including with specific heat, that is delta Q is equal to ms delta T. ఇది మనకు హీట్ ఎనర్జీ ఫార్ములా. Delta Q is equal to ms delta T. M means mass of the substance, S means specific heat capacity, delta T means temperature difference. ఓకే, M means for suppose ఈ ఫార్ములాని హాట్ బాడీకి అప్లై చేసినాం అనుకోండి, ఏమవుతుంది? వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది హాట్ బాడీ M1, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది హాట్ బాడీ S1, వాట్ ఈస్ ద టెంపరేచర్ డిఫరెన్స్ ఆఫ్ ది హాట్ బాడీ టెంపరేచర్ ఎంత T1, మనకు కామన్ టెంపరేచర్ ఎంత T3. అంటే దీంట్లో హాట్ బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ. సో వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది కోల్డ్ బాడీ M2, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది కోల్డ్ బాడీ S2, వాట్ ఈస్ ద టెంపరేచర్ డిఫరెన్స్ T3 మైనస్ T2. సో కోల్డ్ బాడీలో ఏంటంటే కామన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కోల్డ్ బాడీ టెంపరేచర్ కన్నా. సో T3 మైనస్ T2. నౌ వెన్ వీ ఈక్వేట్ దీస్ టూ ఈక్వేషన్స్ మనకేంటి, ఫర్ సపోజ్ హీట్ ఈజ్ నాట్ లాస్ట్ బై ఎనీ అదర్ ప్రాసెస్, వేరే ఏ ప్రాసెస్ వల్ల కూడా హీట్ అనేది లాస్ అవుతలేదు అనుకోండి. అప్పుడు ఏంటి, ఈ హాట్ బాడీ ఎంతైతే హీట్ లాస్ అయిందో ఆ లాస్ అయిన హీట్ మొత్తం ఏంటి కోల్డ్ బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో మనకి ఇక్కడ హీట్ అనేది ఒక బాడీ లాస్ అయితే అంతే లాస్ అయిన హీట్ని ఇంకొక బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో రెండింటిని ఈక్వేట్ చేస్తే M1S1 T1 minus T3, this is the heat lost by the hot body, so equal to M2S2 T3 minus T2. So this is heat gained by the cold body. Now multiplication process, M1S1 T1 minus M1S1 T3 equal to M2S2 T3 minus M2S2 T2. Okay, when we take this term to right side, so this term to right side, when we take this term to left side, so what's happened, so this is M1S1 T1. సో ఓకే, ఈ టర్మ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ తీసుకురండి, ప్లస్ అవుతుంది. దట్ ఈస్ M1S1 T1, ఇటు తీసుకొచ్చి ప్లస్ అవుతుంది కదా, ప్లస్ M2S2 T2. ఈ టర్మ్ని ఇటు తీసుకెళ్ళండి, అంటే M2S2 T3. ఈ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది కదా, M1S1 T3 అవుతుంది. అంటే ఇట్లకెళ్ళి ఏం కామన్ తీస్తారు, T3 కామన్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ స్టెప్ మిస్ అయింది. M1S1 T1, సో దీని టర్మ్ ఇటు తీసుకురండి, ప్లస్ M2S2 T2 ఈక్వల్ టు రిమైనింగ్ ఏంటి M2S2 T3. ఈ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి, M1S1 T3. సో వీటికి ఏం కామన్ వస్తుంది, T3 కామన్ వస్తుంది. T3 కామన్ తీస్తే ఏముంటుంది, M1S1 ప్లస్ M2S2. ఓకేనా, సేమ్ టర్మ్ ఇక్కడ రాసేస్తాను, T3 M1S1 ప్లస్ M2S2. ఈ టర్మ్ ఇక్కడ రాస్తాను, M1S1 T1 ప్లస్ M2S2 T2. సో దెన్ T3 ఈక్వల్ టు M1S1 T1 ప్లస్ M2S2 T2 by M1S1 plus M2S2. So this is the common temperature of the system. Okay, next topic we will see in next video.